ఈసారి కొంచెం కష్టంగా ఉంది మరి. ఇంకా ఈ నెక్స్ట్ ఈ మంత్ అయిపోతే ఏమన్నా వస్తాయేమో కాల్స్ తెలీదు. కానీ అప్లై చేస్తా ఉండాలి. అప్లై చేస్తూనే ఉండాలి. ఆపకుండా ఏదో కాల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నువ్వు ఇంటర్న్‌షాల్‌లో అయితే నీకు ఇమ్మీడియేట్‌గా వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో లేదా ఒక 1 వీక్ లోపలే నీకు అసైన్‌మెంట్స్ అయితే వచ్చేస్తాయి. ఇంటర్న్‌షాల్‌లు చాలా తొందరగా వస్తాయి. మామూలుగా అయితే నువ్వు ఏ స్కిల్ డిజిటల్ మార్కెటింగ్ ఇంకా చూస్తున్నావనుకో కంపల్సరీగా డిజిటల్ మార్కెటింగ్ ఉన్నవన్నిటికి అప్లై చెయి. ఆ! ఆళ్ళేందంటే మన రెజ్యూమ్ బేస్ చేసుకొని, మన స్కిల్స్ బేస్ చేసుకొని వస్తాయి. కానీ అసైన్‌మెంట్స్ అయితే ఈజీగానే వస్తాయి దీనికి. తర్వాత నిన్న మనము ఇక్కడ హోమ్ పేజీ దాకా ఎళ్ళాం గదా! హోమ్ పేజీలు ఇవన్నీ ఎడిట్ చేయడం అవన్నీ. హ్మ్. అయినా ఉన్నాయి. అయినా ఉన్నాయి. నాకు కుదిరి ఇక్కడ మనం కోడింగ్ అయితే రాసేదేముండదు. అన్నీ మనం ఏది కావాలంటే అది ఇక్కడి నుంచి చేసుకోవడమే. ఇది మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు అర్థమవుతది. మనం ఏది కావాలంటే అది ఇక్కడి నుంచి తీసుకోవటం. మనం టెక్స్ట్ కావాలంటే ఇక్కడికెళ్ళి ఆ టెక్స్ట్ టైప్‌లు సెలెక్ట్ చేసుకోవటం. ఇమేజెస్ యాడ్ చేయాలంటే ఇక్కడికెళ్ళి ఇమేజ్ ఇవన్నీ ఇక్కడ ఏది కావాలంటే అది క్లిక్ చేసుకుంటే అప్‌లోడ్ ఇమేజా, ఇంపార్టెంట్ ఇమేజెస్ ఇట్లా ఇవన్నీ. ఫ్రీ ఫ్రమ్ విక్స్ ఇమేజెస్ విక్స్‌లో ఫ్రీగా దొరికేయి ఏమన్నా వాడుకోవాలా? ఇల్లుస్ట్రేషన్‌లో ఫ్రీగా ఉన్నయి. కస్టమ్ లోగోస్ మనం ఇక్కడంతా మనం చూసుకోవచ్చు. మనకు కావాల్సిన ఇవి బటన్స్. ఆ! హ్మ్. తర్వాత ఇక్కడ ఎవ్రి మోడిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తే అప్పుడొస్తాయి. ఇప్పుడు మెనూ కావాలనుకో మనకి మెనూ ఏ మోడల్‌లో కావాలో ఇక్కడికొచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. మెనూ అని ఉంది కదా! ఈ మెనూస్ అని ఉన్నాయి కదా! ఈ మెనూస్‌లో ఇలాంటి మెనూ కావాలా, ఇలా మెనూ కావాలా, ఇట్లా కావాలా, ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకిలా కావాలనుకోండి ఈ మెనూ తీసుకెళ్ళి మనం ఈ మెనూని రిమూవ్ చేసేసి ఈ మెనూ ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత అన్ని కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చనమాట. అంతే సింపుల్‌గా జస్ట్ ఆ! 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 ఇక్కడ పెట్టుకోవచ్చు. ఐ హావ్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఇక్కడ నీ ఇంట్రడక్షన్ పెట్టుకోవచ్చు. లోకల్ హోటల్సా? నువ్వు లోకల్ సెర్చ్‌లోకి వాళ్ళ నుంచి నీకు వర్క్ కావాలి అంటే, వాళ్ళు వర్క్ ఆన్‌లైన్‌లో ఎప్పుడిస్తారో, ఎక్కడిస్తారో మనకు తెలీదు కాబట్టి, డైరెక్ట్‌గా హోటల్స్‌కి అదే గూగుల్ లోకల్ దాన్ని వెళ్ళేసి గూగుల్ లోకల్ దాంట్లోకెళ్ళి లోకల్‌లో ఒంగోలు రెస్టారెంట్స్ అని కొట్టామనుకో, ఒంగోలు రెస్టారెంట్స్ అన్నీ వస్తాయి. అప్పుడు హ్మ్. హ్మ్. ఓకే. అట్లనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్‌కి నువ్వు షేర్ చేస్తే సరిపోతుంది.
ఆ! సరే. ఆ! 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 వాళ్ళకెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ తీసుకొని వాటికి మనం మాన్యువల్‌గా షేర్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. తెలిసిన వాళ్ళైతే ఎళ్లి మాట్లాడి రావచ్చు. మేము ఇట్లా చేస్తాం వర్క్ ఏంటని వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తారు. లేకపోతే లేదు. మనం ఒక 100 అడిగితే అందులో ఒకళ్ళో ఇద్దరో ఒప్పుకుంటారు. అందరూ ఒప్పుకోరట్లా. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని. మనం కావాల్సినట్లు వెబ్‌సైట్ మొత్తాన్ని డిజైన్ చేసుకున్నాక మనకి ఎట్లా కావాలి? ఇమేజెస్ కావాలా? లేకపోతే మెనూ ఎట్లా డిజైన్ జేసుకోవాలి? ఇవన్నీ ముందుగా ఒక ప్లానింగ్ అనుకోవాలి. ఆ ప్లానింగ్ ప్రకారం మనం డిజైన్ జేసుకుంటూ ఎళ్ళాలి. బట్ ఈ థీమ్ అనేది బానే ఉంది కాబట్టి ఇక్కడ ఇది థీమ్‌ని ఇలానే వదిలేసి ఇక్కడ మన కంటెంట్ కూడా ఇట్లా యాడ్ జేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఉంటే ఇక్కడ టెక్స్ట్‌ని ఎడిట్ జేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ స్టైల్, కలర్ అన్నీ ఇక్కడే చేంజ్ జేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కావాల్సినట్లు ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఆహ్, యాడ్ సెక్షన్స్ అంటే మనం ఇంకేదన్నా ఒక సెక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఇక్కడ ఇది కూడా వెల్కమ్ ఇది ఉంది గదా! ఇది కాకుండా గెట్ యువర్ విజన్ అని చెప్పి ఇక్కడ కింద ఇంకో సెక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాం. దీన్ని యాడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. యాడ్ చేస్తే ఇక్కడ ఆ! గెట్ యువర్ విజన్ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ నౌ అని చెప్పి ఇక్కడ ఇంకొకటొచ్చిందన్నమాట. ఇట్లా మనం సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్ అస్. మనకి అబౌట్ అస్ కావాలనుకో ఈ అబౌట్ అస్ మన అబౌట్ అస్ పేజ్‌లో పెట్టుకోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. అబౌట్ అస్ అంటే ఇట్లా రావాలా? ఇట్లా రావాలా? అనేది మనకి ఎలా ఇక్కడ హోమ్ పేజ్ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం అబౌట్ అస్ పేజ్‌లో డిజైన్ చేసుకోవాలంటే అబౌట్ అస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇదిగో అబౌట్ అస్ వచ్చింది. ఈ అబౌట్ అస్‌లో ఒక సెక్షన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. యాడ్ సెక్షన్ ఒక సెక్షన్ ఏంటంటే అబౌట్ అస్. ఈ సెక్షన్ చూస్ ద సెక్షన్ డ్రాప్ అండ్ ఎనీవేర్ ఇన్ ద పేజ్ అని ఇచ్చాడు. ఎక్కడైనా డ్రాప్ చేసుకోవచ్చు దీనిపైనైనా. లేకపోతే కిందైనా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈ సెక్షన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మనం ఇట్లా ఇమేజ్ ఇది కావాలనుకో ఇది యాడ్ చేసుకోవచ్చనమాట దీన్ని. జస్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తది. లే మనం దీన్ని చిన్నది చేసుకోవాలనుకుంటే దీన్ని ఇట్లా సైజ్ తగ్గించుకోవచ్చు. మనం సెక్షన్ పైకి చేయాలనుకుంటే ఇక్కడ చేసేస్తే పైకొచ్చేస్తది. సెక్షన్ పైకొస్తది. కింద ఇదంతా ఇట్లా వచ్చేస్తదనమాట అబౌట్ అస్. ఇట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా ఈజీగా డిజైన్ అయిపోతది. లైక్ వర్డ్‌ప్రెస్‌తో కంటే కాకపోతే దీనికనేది కొంచెం ఆహ్, ఆప్షన్స్ తక్కువ ఉండడం వల్ల అది ఎక్కువ పాపులర్ అయింది. తర్వాత మన టీమ్‌కి సంబంధించిన సెక్షన్ యాడ్ చేసుకోవాలంటే టీమ్ పేజ్‌లో ఇట్లా మనకి ఏ లేఔట్ కావాలో అది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ కాంటాక్ట్. కాంటాక్ట్ అనేది ఎలా కావాలి మనకి? కాంటాక్ట్ అస్ పేజ్ మనకు గ్రాఫ్స్‌తో, ఈ మ్యాప్స్‌తో కావాలా? ఇట్లా కావాలా? ఇదంతా కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చుంట. ఇంకా ప్రమోషన్స్ మన ప్రమోషన్ ఆప్షన్ ఎలా 50%, 30% ఆఫ్ అనేవి ఉన్నాయి కదా! ఇవి మనకు కావాల్సినవి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ పేజ్‌లో కావాలంటే ఆ పేజ్‌లో క్లిక్ చేయడం, అక్కడ పెట్టడం, అది యాడ్ చేసుకోవడం జస్ట్ అంతే. నెక్స్ట్ సర్వీసెస్. ఈ సర్వీసెస్‌లో మనకి ఇట్లా సర్వీసెస్ ఎలా ఇస్తున్నాం అనే దానికి ఒక లేఔట్ మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టాలా అవర్ సర్వీసెస్ ఇలా పెట్టాలా, ఇట్లా పెట్టాలా. బట్ ఇది యాడ్ చేసుకున్నాక దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న ఈ మెనూలో ఏంటంటే సర్వీసెస్ పేజ్ ఉంది కదా! ఇప్పుడు ఈ సర్వీసెస్ పేజ్‌లోకెళ్ళి బోర్ ఈ సర్వీసెస్‌లో పేజీలోకెళ్ళేసి ఒక సెక్షన్ యాడ్ చేయాలి. నువ్వు కలర్ పేపర్ ఎప్పుడు పెట్టావు? కలర్ పేపర్స్ అప్పుడే వచ్చారేంటి నాన్న? అమ్మా జీతన్న పిల్లల్ని దించే అన్నాడు. పిల్లల్ని దించేయమని. హ్మ్. కలర్ పేపర్ ఎక్కడ పెట్టావు నువ్వు? సర్వీసెస్ పేజ్ అనుకోండి. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే సర్వీస్ పేజ్ అనేది యాడ్ అయ్యిద్ది. మనకి ఎట్లా కావాలో ఇక్కడ మనం ఇమేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే షేప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ద ఇమేజ్ అండ్ ఎడిట్ ద ఇమేజ్ అండ్ క్రాప్ చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ ఇంకా ఇక్కడ మనం వన్ బై వన్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఇవి వచ్చేస్తాయి. ఇది దానిలాగా మనము అన్నీ ప్లగిన్స్ యాడ్ చేసుకోవడం, ఒక్కొక్క ప్లగిన్ ఒక్కొక్కలాగా యూజ్ చేయడము, ఎర్రర్స్ రావడం ఇయన్నీ ఏమి ఉండదు. డిజైనింగ్ మాత్రం చాలా ఈజీగా అయిపోతది దీంట్లో.
కాకపోతే కొంచెం అర్థం అవ్వడం కష్టమవుతది. ఇవన్నీ ఎట్లా చేయాలి అనేది ఇవన్నీ కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి కానీ తర్వాత కొంచెం అలవాటయిపోయిందంటే మనం ఇది జేసుకోవచ్చు. మెనూ ఉంది కదా! ఇప్పుడు మనం మెనూ ఆర్డర్ కూడా చేంజ్ జేసుకోవచ్చు. కొత్త మెనూ పేజెస్ ఏదైనా ఐటెమ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక యాడ్ ఎ మెనూ ఐటెమ్ అని న్యూ పేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఈ పేజ్‌లో మనం ఏం పేజ్‌లు యాడ్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ ల్యాండింగ్ పేజ్ యాడ్ చేయాలనుకోండి. బట్ ఇది ల్యాండింగ్ పేజ్ అనేది మెనూలోకి అవసరం ఉండదు. లేదంటే బ్లాగ్ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నా. యాడ్ ఎ విక్స్ బ్లాగ్. జస్ట్ బ్లాగ్ యాడ్ చేస్తున్నాం. బ్లాగ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చి యాడ్ అయిపోతది సింపుల్‌గా. యెస్. ఇది బ్లాగ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. బ్లాగ్‌లో పోస్ట్‌లుంటాయి. పేజెస్ వచ్చేసి మెనూలో ఉంటాయి. బ్లాగ్‌లోనే పోస్ట్‌లుంటాయి. ఈ బ్లాగ్ పోస్ట్‌లు మనం ఎడిట్ చేసుకొని ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకుంటా ఉండడమే. మేనేజ్ పోస్ట్‌లంటే పోస్ట్‌లు మేనేజ్ చేయడానికి ఇక్కడ డాష్‌బోర్డ్ వస్తది. ఈ పోస్ట్ మనం న్యూ పోస్ట్ యాడ్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఇక్కడి నుంచి చేసుకోవాలనమాట. క్రియేట్ ఎ న్యూ పోస్ట్ అంటే ఇక్కడికొచ్చేసి క్రియేట్ ఎ న్యూ పోస్ట్. ఇక్కడ మనం బ్లాగ్ టైటిల్ ఇస్తామనమాట. ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ చేసాక దీని కింద కంటెంట్ రాసేస్తాం. జస్ట్ తర్వాత పబ్లిష్ చేస్తాం. జస్ట్ ఇప్పుడైతే నేనేం రాయలేదు కాబట్టి ఇదే యాడ్ చేస్తున్నాను. జస్ట్ పబ్లిష్. అప్పుడు బ్లాగ్ అనేది పబ్లిష్ అవుతది. మళ్ళీ అలానే ఈ బ్లాగ్‌లో ఏదైనా ఎడిట్ చేయాలనుకో ఎడిట్ బ్లాగ్ మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ బ్లాగ్ ఎడిట్ చేస్తాం. తర్వాత ఏఐ టూల్స్ వాడే ఇచ్చేసరికి ఇక్కడ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. అంటే ఏం మనకి కావాల్సినట్టు బ్లాగ్ పోస్ట్ జనరేట్ చేయమని ఇచ్చాడు. ఇదేమన్నా పెయిడా మరి ఏమో చూద్దాం టాపిక్ ఇది ఇచ్చి ఎలా జనరేట్ చేస్తాడు. దీంట్లోనే ఇచ్చేసాడు వాడు కంటెంట్ కూడా ఏ అయితే జనరేట్ చేసుకోమని. చూద్దాం పోస్ట్ ఎలా వస్తది. విషా ఒకసారి ఇటు ఇవ్వు. ఇది కంప్లీట్‌గా టైటిల్, టెక్స్ట్ మొత్తం మనం చాట్‌జీపీటీ కూడా యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా వెళ్ళి ఇచ్చారు విత్ ఇమేజ్‌తో సహా. ఇమేజ్ మాత్రం రిలేటెడ్‌గా ఇవ్వలేదు గానీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇది వాడేదో ఇచ్చాడు. అండ్ యాడ్ ఇమేజెస్ అంటే మనం ఏదన్నా ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని బట్ ఇది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ముందు మనం చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ వెబ్‌సైట్‌లో అయితే పబ్లిష్ చేయాలి.
మనం కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. యాడ్ రైటర్స్ని యాడ్ చేసుకోవచ్చు, బ్లాగ్ రిపోర్ట్స్ చూసుకోవచ్చు, బ్లాగ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం అన్ని ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. అన్ని ఒక కోడింగ్తో ఏం పని లేదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఒక వెబ్సైట్ని తీసుకొని సేమ్ ఆ వెబ్సైట్ లాగా చేయాలన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి లీడ్స్ అనేవి మనకి ఇక్కడ జనరేట్ అవుతాయి. కాంటాక్ట్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. మనం ఇక్కడ ఒక ఫామ్ ఉంది కదా, ఇక్కడ లీడ్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. ఎవరన్నా ఇక్కడ ఇన్బాక్స్ ఎవరన్నా మెసేజ్ చేస్తే, చాట్ చేస్తే ఆ ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది డేటా. ఎవరన్నా మనకు మెసేజ్ పెడితే ఇట్లా మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం అంతా కంప్లీట్గా సైట్లో వర్క్ అయ్యేది. వ్యూ సైట్ ఇదంతా ఇట్లా ఉంది సైట్. బట్ దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే బ్లాగ్ ఆప్షన్, ఇది మనం జనరేట్ చేసిన పోస్ట్. ఇది క్లిక్ చేస్తే బ్లాగ్ పోస్ట్, ఇక్కడ బ్లాగ్ పోస్ట్లోకి వచ్చేస్తుంది. ఇట్లా బ్లాగ్ ఇక్కడ ఎవరైనా కామెంట్స్ చేసినా కామెంట్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ చాట్ ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఎవరైనా చాట్ చేసినా మనకు లీడ్స్ అక్కడికి వస్తాయి. ఇట్లా మనం దీన్ని అయితే చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇంత డిజైన్ చేయడము ఇవన్నీ వెబ్ 2.0 సైట్స్కి అవసరం లేదు. జస్ట్ బేసిక్ డిజైన్ చేసుకొని ఒక థీమ్ ఒకటి ఇన్స్టాల్ చేసేసుకొని జస్ట్ 4 పేజీలు యాడ్ చేసుకొని జస్ట్ హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ ఇంతవరకు యాడ్ చేసుకుని దీన్ని మామూలు ఒక నార్మల్ సింపుల్ వెబ్సైట్ ఎంత తక్కువైనా పర్లేదు. కానీ ఈ బ్లాగ్ సెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్లాగ్ సెక్షన్ లో మనం పోస్ట్ చేస్తాం కదా బ్లాగ్, ఇక్కడ మేనేజ్ పోస్ట్, ఎడిట్ దిస్. మన వెబ్సైట్ ఏదైతే ఒరిజినల్ వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఆ వెబ్సైట్కి రిలేటెడ్ కంటెంట్ అనే ఇందులో యాడ్ చేయాలి. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఏదన్నా ఒక వాట్సాప్కి సంబంధించిన ఒక లింక్ అయితే మన దగ్గర ఉందనుకోండి మన వెబ్సైట్లోది, ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్ URL ఇక్కడ ఇచ్చేసి సేవ్ అని చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు శ్రీషా ఉందనుకోండి, మనీషా ఇట్లా ఇచ్చేసి ఇది సేవ్ అని ఇచ్చేస్తే మనకి లింక్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ పబ్లిష్ అవ్వగానే ఇది మనకి బ్యాక్ లింక్ లాగా జనరేట్ అవుతుంది అనమాట మన వెబ్సైట్కి. ఇట్లానే వీక్లీ 1 or 2 బ్యాక్ లింక్స్ అయితే మనం దీని నుంచి జనరేట్ చేసుకోవచ్చు. అట్లా ఎవరీ పోస్ట్కి ఒక లింక్ ఇస్తూ ఉంటే, అంటే ఎప్పుడు హోమ్ పేజే కాకుండా డిఫరెంట్ పేజెస్ లింక్స్ ఇస్తూ ఉండాలి. అట్లా ఇస్తూ ఉంటే మనకు బ్యాక్ లింక్ సపోర్ట్ అనేది పెరుగుతుంది ఈ వెబ్సైట్ నుంచి. మనకి ఇదంతా ఊరికే నార్మల్గా తెలుసుకోవడానికి. మళ్ళీ మీరు ఇందులో ఇంకొక న్యూ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, విదిషా బై కంటెంట్స్ మొత్తం క్రియేట్ ఏ న్యూ సైట్ ఉంది కదా, ఈ క్రియేట్ ఏ న్యూ సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకో సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం బ్లాంక్ క్యాన్వా తీసుకొని చేస్తామా, స్టార్ట్ టెంప్లెట్స్తో చేస్తామా, జనరేట్ విత్ ఏ స్టార్తో చేస్తామా అనేది మన ఇష్టము.
లే- లేదా బిల్డ్ విత్ విక్స్ ఎడిటర్ అంటే ఇప్పుడు మనం చేసింది. చూపి అమ్మ బ్లడ్ వస్తుందా అక్క చూసినప్పటికీ ఒకరికి క్లాస్ లో అది విండో పగిలిపోయింది కదా పని ఇంక ఇట్లా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ఇక్కడ నుంచి ఆ, పని ఇంకా కంటిన్యూ సేమ్ లైక్ స్కిప్ చేసుకోవచ్చు లేదా కంటిన్యూ చేసుకోవచ్చు. దాన్ని క్లోజ్ కింద పడిపోవచ్చు పని ఇంక ఇవన్నీ ఆప్షన్స్ 1 by 1 సెలెక్ట్ చేసుకోవడం. హర్షాషు ఇట్లా మనం స్టోర్ది కనుక క్రియేట్ చేసుకోవాలంటే ఫిజికల్ ప్రోడక్ట్స్, డ్రాప్ షిప్పింగ్ లేకపోతే సర్వీసెస్. మనకి డ్రాప్ షిప్పింగ్ కూడా మనకి ఓ పెద్ద బిజినెస్ అన్నమాట. డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్ అంటే కాకపోతే వాళ్ళ దగ్గర మనీ కట్టి మన ప్రోడక్ట్స్ తీసుకోవాలి, అవి మనం సేల్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద బిజినెస్. ఒకప్పుడు బాగా నడిచింది, ప్రస్తుతం ఇప్పుడు అంతగా రన్ అవ్వట్లేదు. కానీ కొంతమంది అంటే కొంచెం కొత్తగా టెక్నిక్స్ యూస్ చేసి ఆ? హలో, ఆ టెక్నిక్స్ ఇంకా ఏదైనా టెక్నిక్స్ యూస్ చేసుకొని ఇంకా దాన్ని రన్ చేసుకుంటే రన్ చేసుకోవచ్చు. అట్లా సర్వీసెస్ ఇట్లా ఉంది, డిజిటల్ ప్రోడక్ట్స్ ఇట్లా మనం తీసుకొని ఇంకా మనకి ఏది కావాలంటే అది కంటిన్యూ విత్ డాష్ బోర్డ్ ఇంకా డైరెక్ట్గా మళ్ళీ వెబ్సైట్ డిజైన్ చేసుకుంటాం. సేమ్ ఇందులో మనకు ఇంకా సేమ్ దీని కూడా ప్రాసెస్ అంతే, ఎడిట్ డిజైన్ ద సైట్ అని. ఇక్కడ మనమేమో ఏదైనా అమౌంట్ పెట్టి కొనుక్కుంటే ఇది యాడ్ చేసుకోవాలి మన డొమైన్, లేకపోతే ఇంకా ఇది లేదు. తర్వాత ఇది కనుక ఆన్లైన్లో మనకు వెళ్ళాలంటే వీళ్ళకి కూడా మనకి అమౌంట్ అనేది కట్టాలి హోస్టింగ్కి. హోస్టింగ్కి కట్టినప్పుడు మనకి ఇది వర్కౌట్ అయితే అవుతుంది ఈ వెబ్సైట్ ఆన్లైన్లో పెట్టుకోవడానికి. బట్ ఏంటంటే కంప్లీట్గా డేటా మొత్తం ఈ విక్స్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. మన డేటా మన చేతుల్లో ఏమి ఉండదు, డేటా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది ఇంకా ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి దీన్ని. అటు మనకైతే మొత్తం యూజ్ అయ్యేది మాత్రం ఓన్లీ బ్లాగ్సే. జస్ట్ బేసిక్ వెబ్సైట్ డిజైన్ చేసుకొని బ్లాగ్ ఒకటి యాడ్ చేసుకొని ఇంకా డైలీ బ్లాగ్లో యాడ్ చేయొచ్చు. అలాగే ఈ వెబ్సైట్లో కూడా మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మన వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు. దీనికి కూడా మామూలుగా అయితే దీనికి కూడా ఎస్ఈఓ వర్క్ చేస్తారనమాట. కాకపోతే మనకు అంత టైం ఉండదు. టైం ఉంటే మామూలుగా ఈ వెబ్ 2.0 సైట్స్ కూడా ఎస్ఈఓ చేస్తారు, అక్కడి నుంచి కూడా ట్రాఫిక్ వస్తుంది.
మనకి ఎక్కువ సైట్స్ ఉంటే ఒకసారి మన వెబ్‌సైట్ కీవర్డ్స్ కనుక టైప్ చేసామంటే అన్నీ మన కీవర్డ్సే వచ్చినాయనుకో మనకి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటదనమాట. లీడ్స్ వేరే సైట్స్‌కి వెళ్ళకుండా మన సైట్స్‌లోనే ఉండేటట్టు. ఇప్పుడు 4, 5 సైట్‌లు సేమ్ ఉన్నాయనుకోండి. మన మెయిన్ సైట్ వస్తది, విక్స్ సైట్ వస్తది, ఇంకా రిమైనింగ్ సైట్స్ వస్తాయి. ఇవన్నీ వరుసగా గూగుల్‌లో కనిపిస్తాయి కాబట్టి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటదనమాట. కన్వర్షన్ అయ్యే ఛాన్సెస్. అందుకని కూడా యూజ్ చేస్తారు. మరి గూగుల్ అని టైప్ చేసామనుకో జస్ట్ ఈ గూగుల్‌లో రీషో డిజిటల్ అని ఒకటి యాడ్ చేస్తే ఇప్పుడు మనకి సంబంధించినవి వస్తాయి. ఇది మన మెయిన్ వెబ్‌సైట్ వచ్చింది కదా! నెక్స్ట్ వచ్చేసి ఫేస్‌బుక్ వచ్చింది. తర్వాత అబౌట్ అస్ ఇది ప్రొఫైల్ క్రియేషన్ సైట్ వచ్చింది. లింక్డ్ఇన్ వచ్చింది. గ్లాస్ డోర్‌లో మనం యాడ్స్ పెట్టాం కాబట్టి గ్లాస్ డోర్‌లో యాడ్స్ వచ్చినాయి. అది సింప్లీ ఇదంటే వాళ్ళు మనం ఇండీడ్‌లో పెడితే వాళ్ళే తీసుకొని వీళ్ళ పేజెస్‌లో పెట్టుకున్నట్టున్నారు. ఇవన్నీ మన వెబ్‌సైట్స్ అన్నీ వచ్చినాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది లింక్డ్ఇన్ పేజీ అండ్ ఇన్‌స్టాగ్రాము, జస్ట్ డైల్, ఇండీడ్‌లో పెట్టినయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌కి ఇక్కడ మనం సింప్లిఫైడ్ ఎస్‌ఈఓలో మనం మన వెబ్‌సైట్‌ని చూసాం కాబట్టి దాంట్లో రిజిస్టర్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చింది మన వెబ్‌సైట్. ఇట్లా మనం చేసే మన వెబ్‌సైట్ ఎక్కడెక్కడైతే ప్రెజెంట్ అవుతుందో అవన్నీ చోట్ల ఇక్కడ కనిపిస్తదనమాట. ఇట్లా కనిపించడం కోసం ఈ సైట్స్ అన్నీ యూజ్ అవుతాయి. బట్ వీటికి కూడా ఎస్‌ఈఓ చేస్తే కొంచెం ఎక్కువ యూజ్ ఉంటది. ప్రస్తుతానికైతే ఇది ఒకసారి ట్రై చేయండి ఈ విక్స్ సైట్. ఇంతటితోటి మాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ అయినాయి. ఇంకా రేపటి నుంచి ఇంకా రెగ్యులర్‌గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా. రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేయండి. రోజు ఒక లింక్ తీసుకొని సబ్మిట్ చేయడము, కంటెంట్ క్రియేట్ చేయడము, ఇమేజెస్ డిజైన్ చేయడము, మళ్ళీ అన్ని టాపిక్స్ కవర్ చేయడము, డైరెక్టరీస్ ఒకరోజు సోషల్ బుక్ మార్కింగ్స్, సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ ఇవన్నీ వన్ బై వన్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఇంకా ఏదైనా గబుక్కన ప్రాజెక్ట్ వచ్చినా కూడా మీకు ఇంత క్లియర్‌గా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయరు. మీకు ప్రాజెక్ట్ ఇచ్చి చేయండి అంటారు అంతే. అప్పుడైనా ఇబ్బంది అవుతది మళ్ళీ. కాబట్టి ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. జాబ్ వచ్చే లోపల మనం పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ జాబ్ వచ్చినాక వాళ్ళు ఏ వర్క్ ఇచ్చినా చేయడానికి మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇంక లేకపోతే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అటు ఇటు చూస్తా ఉంటాం. అప్పుడు నేర్చుకొని అప్పుడు ట్రై చేయాలి. ఇంకా సరే అయితే హలో! ఆ! ఓకే. ఈ విక్స్ వర్క్ ట్రై చేయండి. ఇంకా చిన్న సైట్ ఒకటుంది గానీ వీక్లీ అదొకసారి నేను ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఒకరోజు మళ్ళీ క్లాస్ తీసుకొని అదొకటి చెప్తాను. ఆల్‌మోస్ట్ మేజర్ సైట్స్ అన్నీ అయిపోయినాయి. సరే.